ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు అనదర్ డే ఇన్ మై లైఫ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. వర్ష బర్త్డే నెక్స్ట్ డే అనమాట. సెప్టెంబర్ 6 మీకు చెప్పాను కదా, సాటర్డే తను డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది స్కూల్లో, టీచర్స్ డే స్పెషల్గా అని చెప్పి. బర్త్డేకి తీసుకున్నాను కదా 2 అవుట్ఫిట్స్లో, అందులో ఒక అవుట్ఫిట్ బర్త్డే రోజు వేసుకుంది, ఇంకొకటి షరారా అవుట్ఫిట్ వచ్చేసి ఎలాగో వాళ్ళకి డ్రెస్ కోడ్ అదే చెప్పారంట, అందుకని ఇంకో కొత్త డ్రెస్ అయితే టీచర్స్ డే రోజు అంటే సెప్టెంబర్ 6ని వేసుకుంది. వాళ్ళ స్కూల్లో పర్ఫార్మెన్స్, వాళ్ళ క్లాస్మేట్స్ అనమాట అందరూ కూడా. అంటే వాళ్ళు 4th స్టాండర్డ్ కదా, 3 సెక్షన్స్ ఉంటాయి, 3 సెక్షన్స్ పిల్లలు కూడా పర్ఫార్మెన్స్ చేశారు. వర్ష మీకు కనిపిస్తుందా? ఫస్ట్ రోలోనే ఉంది కదా, ఫస్ట్లోనే నించుంది. సో మొత్తం 3 సాంగ్స్ అనమాట కంబైన్డ్. ఏమేం సాంగ్స్ అంటే, ఒకటి రాను రానంటూనే చిన్నది, ఇంకొకటి వచ్చేసి మనసుల సాంగ్ ఉంటుంది కదా రజనీకాంత్ గారి మూవీది, అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి సంథింగ్, ఇంకొక సాంగ్ ఏదో గోల్డెన్ స్పారో అనుకుంటా. ఎస్, గోల్డెన్ స్పారో సాంగ్. మొత్తం 3 సాంగ్స్ అయితే పర్ఫామ్ చేశారు. చాలా బాగా చేశారు పిల్లలు. కానీ ఏంటంటే అందరినీ అలా నించోబెట్టడం వల్ల ఏంటంటే వెనకాల పిల్లలు కనిపించట్లేదు. సో టీచర్స్ కూడా కొంచెం వాళ్ళందరినీ, అందరూ కనిపించేటట్టయితే పాపం అందరు పేరెంట్స్ వెళ్తారు కదా. సో అందుకనే నాకు అదొక్కటే అనిపించింది. ఫ్రంట్ ఉన్న పిల్లలు తప్ప బ్యాక్ సైడ్ ఉన్న పిల్లలు ఎవరు కనిపించలేదు. అండ్ అది అయిపోయిన తర్వాత ఇది ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇంకా అక్కడ నేను సాటర్డే కదా, ఇంకా వాళ్ళు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, అక్కడ ఎంజాయ్ చేయడం అది చేశారు. ఇంకా తర్వాత వచ్చేసాక మళ్ళీ నేను వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. ఇంకా మార్నింగ్ స్కూల్కి అయితే రెడీ అయిపోతున్నారు. వీళ్ళకి ఎగ్జామ్స్ అనమాట మండే నుంచి, అంటే కమింగ్ మండే సెప్టెంబర్ 15th నుంచి క్వార్టర్లీ ఎగ్జామ్స్. సో అందుకే ఈ వీక్ అంతా కొంచెం బిజీగా ఉంటాం మేము, పిల్లలు చదివించుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో, అండ్ మిస్ కాకుండా చూడండి. అండ్ ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసి రెడీగా ఉన్నారు వాళ్ళ డాడీ కోసం. వాళ్ళ డాడీ వస్తే అప్పుడు వాళ్ళ డాడీ డ్రాప్ చేసేస్తారనమాట స్కూల్లోని. 8:15, 8:20 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు డైలీ. ఇంక ఇదే రొటీన్ ఉంటుంది మార్నింగ్. ఆ తర్వాత అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం, వంట ప్రిపేర్ చేయడం అదంతా చేస్తానన్నమాట. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ హడావిడి. ఆల్రెడీ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను నేను. సో నా గెటప్ అయితే చూసి భయపడకండి. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు, బ్రష్ చేసేసి టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయింది. శ్రీధర్ రైతు బజార్ నుంచి కాయగూరలు, ఫ్రూట్స్ తెచ్చారనమాట. సో అవన్నీ నేను సర్దుకుంటున్నాను. అండ్ ఈలోపు ఎలాగో టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను. అండ్ ఎగ్ బుర్జీ కూడా చేసేసాను అనమాట పిల్లలకి క్యారేజ్ బాక్స్కి. సో రెడీ అయిపోయింది. అండ్ కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ప్యాక్ చేసేస్తా. ఈ లోపైతే ఫాస్ట్గా నేను ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాను, చూపిస్తాను చూడండి. అండ్ మా రూబీ కూడా చూసారు కదా, రూబీ హాయ్. సో రూబీ కూడా ఫుడ్ తినేసింది, మెడిసిన్ వేసేసుకుని హ్యాపీగా రిలాక్స్ అవుతుందన్నమాట. క్లైమేట్ చూస్తేనేమో ఒక పక్క ఎండగా ఉంది, ఒక పక్క మబ్బుగా ఉంది. బట్టలు వేయాలా లేదా అని ఆలోచిస్తున్నాను. మ్యాక్సిమం అయితే వెయ్యను, ఎందుకంటే మళ్ళీ మేడ మీదకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకునేసరికి టైం అయిపోతుంది అనమాట. సో అది. అండ్ ఇప్పుడైతే ఏం ఫ్రూట్స్ ఏం వెజిటేబుల్స్ ఉన్నాయో చూడండి, ఆల్మోస్ట్ సగం సర్దేశాను. ఇంక ఇక్కడైతే నేను గ్రేప్ జ్యూస్ చేసుకుంటున్నాను, బ్లాక్ గ్రేప్ జ్యూస్. ఈ జ్యూస్ నాకు ఎంత ఫేవరెట్ అయిపోయింది, ఎంత అలవాటు అయిపోయిందంటే, అక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అక్కడ మేము చేసుకునే వాళ్ళం అనమాట. మమ్మీ, నేను, మా డాడీకి బ్లాక్ గ్రేప్ జ్యూస్ తాగి వాళ్ళం మేము ముగ్గురుని. ఇంక నాకు అది అలవాటు అయిపోయి ఇంక ఇక్కడికి వచ్చాక కూడా శ్రీధర్కి రైతు బజార్ వెళ్ళినప్పుడల్లా గ్రేప్స్ తెమ్మంటున్నాను. తీసుకొచ్చిన తర్వాత ఇంక జ్యూస్ చేసేసుకుని నేను శ్రీధర్ ఒక గ్లాస్ తాగేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు మరి మార్నింగ్ ఉండరు కాబట్టి, వాళ్ళు ఈవినింగ్ వచ్చినప్పుడు వాళ్ళు పెద్దగా జ్యూసెస్ ఇష్టపడరు, ఫ్రూట్స్ ఎక్కువ తినడానికి ఇష్టపడతారనమాట. అందుకని చెప్పి ఇంకా వాళ్ళు జ్యూస్ పరంగా అయితే తాగరు. ఇంకా నాకు శ్రీధర్కి ఇక్కడైతే జ్యూస్ చేసేసుకుంటున్నాను. చక్కగా మన ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా తాగొచ్చు. బయట అయితే వాటర్ ఎక్కువ వేసేస్తారు కదా. అండ్ వెజిటేబుల్స్ తెచ్చారు కదా, అవన్నీ నేను స్టోర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది కొత్తిమీర. అండ్ తర్వాత ఎగ్స్ కొన్ని బయట పెడతాను, కొన్ని ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. ఎందుకంటే డైలీ మేము ఎగ్స్ బాయిల్ చేసుకుంటాం నలుగురుని, అందుకని చెప్పి డైలీకి బయట పెడతాను. అండ్ నెక్స్ట్ ఇవి స్వీట్ పొటాటోస్, స్వీట్ కార్న్, ఇంకా నెక్స్ట్ ఉల్లిపాయలు, ఆవకాడో తీసుకొచ్చారు. ఆవకాడో అయితే యాక్చువల్లీ శ్రీధర్ జ్యూస్ కోసం అని తీసుకొచ్చారనమాట. అండ్ బ్రెడ్ టోస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పొమోగ్రానైట్ సీడ్స్ కూడా తనే డ్యూటీ ఓలుస్తారనమాట, మేమే తింటాం ఎక్కువగాని. అందుకని చెప్పి ఇంకా 1 వీక్కి సరిపడేట్టు అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చేస్తారు. అండ్ ఇంక ఇక్కడ నేను పిల్లల కోసం క్యారేజ్ కూడా రెడీ చేసేస్తున్నాను. ఇక్కడ ఎగ్ బుర్జీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రెసిపీస్ అవి ఏం షూట్ చేయలేదన్నమాట, ఆల్రెడీ డైలీ చేసినవే కదా. సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ నేను ఎగ్ బుర్జీ అయితే ప్రిపేర్ చేసేసాను. అండ్ ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కుక్కర్ సౌండ్ వస్తుంది. వంట చేస్తూ ఒక పక్క నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అండ్ వర్షం చూసారా, నేను ఇందాకే అన్నానా వర్షం ఎండ రెండు ఒకలాగే ఉన్నాయి, పడుతుందో లేదో అని డౌట్ అని. అంతే, వర్షం స్టార్ట్ అయిపోయింది, ఇంకా చాలా పెద్ద వర్షం పడింది. హలో, సో నేను అమెజాన్లో నుంచి
ఫుట్వేర్ కొన్ని తీసుకున్నాను అనమాట. అవైతే మీకు ఈరోజు షేర్ చేస్తాను. ఇదిగోండి మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ వీటి క్వాలిటీ ఎలా ఉన్నాయి అండ్ ఆల్సో లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరికైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. అమెజాన్లో మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్స్ టైంలో పర్చేస్ చేసుకుంటే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఇందులో నేను కొన్ని వెజ్జెస్ టైప్, కొన్ని పార్టీ వేర్ అలా తీసుకున్నాను. చూద్దాం. నాకు ఎలాగో ఫుట్వేర్ అంటే చాలా ఇష్టం. అమ్మాయిలకు ఒక్కొక్క పిచ్ ఉంటుంది. కొంతమంది మేకప్ ఉంటుంది, కొంతమందికి షాపింగ్ ఉంటుంది, కొంతమందికి ఫుట్వేర్ ఉంటుంది, కొంతమంది హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. రకరకాల పిచ్ మెంబర్స్ ఉంటారు కదా. సో నాకు ఫుట్వేర్ చాలా ఇష్టం తెలుసా. మా ఇంట్లో అయితే బోల్డ్ కలెక్షన్ ఉంటుంది. నా ఒక్కదానికే కాదు, పిల్లలకి ఉంటుంది అండ్ ఆల్సో శ్రీధర్ అయితే షూస్ కలెక్షన్ ఎక్కువ తన దగ్గర. సో అలా ఇప్పుడైతే వీటిని నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ నేను ఆన్లైన్లోని తీసుకున్న సైజ్ అయితే 6 అనమాట నాది. ఎప్పుడు కూడా 6 సైజే పెడతాను. సో చూద్దాం ఎలా వస్తుందని. ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా, బయట కూడా దొరుకుతున్నాయి, మీకు ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి. సో ఈ మోడల్ నేను ట్రై చేయలేదు. నేను ఇవి మీకు క్లియర్గా కూడా ఒకసారి నేను చూపిస్తాను మీకు బ్యాక్ స్క్రీన్లో పెట్టి ఎలా ఉన్నాయన్నది. చాలా చాలా బాగున్నాయండి. చూడండి దీని మీద ఉన్న అదంతా కూడా మొత్తం బీడ్స్ అనమాట. సో మొత్తం ఫినిషింగ్ అంతా బీడ్స్ వస్తుంది అండ్ ఆ గ్రిప్ వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్లో వస్తుంది అనమాట. లైట్ హీల్, జస్ట్ లైట్ హీల్ ఏదైనా కుర్తీస్ మీదకి, ఫ్రాక్స్ మీదకి చాలా బాగుంటుంది. వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో ఇది ఒక మోడల్ తీసుకున్నాను. ఈ మోడల్ నేను ట్రై చేయలేదు, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుంది. నేనైతే మాత్రం డెఫినెట్లీ హైలీ రికమెండ్ చేస్తాను. మీరు ఒకవేళ కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. లైట్ హీల్, ఈ టైప్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో హీల్, వాళ్ళు డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పక్క వీడియో షూట్ చేస్తూ ఒక పక్కన ఓపెన్ చేస్తున్నాను. అసలు ఓపెన్ చేయలేదు. ఎప్పుడు పార్సిల్ రాగానే ఓపెన్ చేసేస్తాను, కొరియర్స్ రాగానే, బట్ ఓపెన్ చేయలేదు. ఈ చెప్పులు చాలా బాగున్నాయి. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవి చాలా బాగున్నాయి. ఇది కూడా పార్టీ వేర్కి చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి. కలర్ కూడా చాలా బాగుంది. ఇది కూడా లైట్ హీల్ తీసుకున్నాను, పెద్ద హెవీ ఇదేంటి హీల్స్ టైపు అలా వెజ్జెస్ టైప్ కాకుండా. సో ఈ హీల్ అయితే మనం మెయింటైన్ చేయడానికి బాగుంటుంది. అండ్ ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట, థ్రెడ్ వర్క్. చాలా బ్యూటిఫుల్గా, చాలా క్లాసీగా ఉంది. సో ఈ మోడల్ అయితే సూపర్ ఉంది. సో మీరు చూడండి, నేను టోటల్ 4 పేర్స్ తీసుకున్నట్టున్నాను. సో మీకు ఇందులో ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇది బ్రాండ్ కూడా షూటోపియా అట బ్రాండ్. ఇదైతే ఇంకా బాగుంది. ఇదైతే ఇంకా సూపర్ ఉంది. చూడండి చాలా బాగుంది కదా. ఇది బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది. ఇది మోడల్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది కూడా పర్వాలేదు, మీడియం హీట్. నేను ఈ మాత్రం వేస్తాను. సో ఇదైతే చాలా బాగుంది. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. క్వాలిటీ వైజ్ కూడా సూపర్ ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎందుకంటే ఆన్లైన్లో మనం షాపింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనకు ఒక డౌట్ ఉంటుంది కదా, ఎలా వస్తాయి అని చెప్పి. సో నేనైతే రెగ్యులర్గా నా సైజ్ తెలుసు కాబట్టి నేను ఇంకా సైజ్ ప్రకారంగా పెట్టేసుకుంటాను. కోసం చాలా బాగున్నాయి. ఇది కొంచెం బెల్ట్ టైప్లో తీసుకున్నాను. ఇది వచ్చి బాటా అనమాట బ్రాండ్. బాటా బ్రాండ్ కూడా బాగుంటుంది కదా. ఇదిగోండి, ఇది ఈ టైప్. ఇది కూడా చాలా బాగుంది. క్వాలిటీ ఇట్స్ మ్యాటర్. క్వాలిటీ చూసుకోవాలి, ఎలా పడితే అలా తీసుకోకుండా కొంచెం బ్రాండ్లోని క్వాలిటీ చూసుకుని. ప్రైస్ ఎక్కువైనా ఎక్కువ రోజులు మన్నాలి, ఎందుకంటే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇదంతా కూడా ఇది చాలా బాగుంది. మొత్తం 4 కూడా తీసుకున్నాను. ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఒకే లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి పర్చేస్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. బాయ్ బాయ్.
తర్వాత ఇంకా స్టోర్‌కి అయితే వచ్చేసాము. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసాక వాళ్ళు స్నాక్స్ అవి తినేసి ఇంకా వాళ్ళు తీసుకొని అయితే వచ్చా. ఎందుకు వచ్చానంటే క్లియరెన్స్ సేల్ పెట్టాను కదా! సో, వీడియో షూట్ చేయడానికైతే వస్తున్నాను. ఈవినింగ్ టైమ్ వచ్చి అలా ఒక హాఫ్ అన్ అవర్ వీడియో షూట్ చేసి మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతున్నామనమాట. ఎక్కువసేపు ఉండట్లేదు. సో, మీరు ఒక్కసారి నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ మధుస్ కలెక్షన్స్‌ది ఫాలో అవుతే మీకు అప్పుడే ఆల్రెడీ చాలా వరకు సేల్ అయిపోయాయి. ఇంకొన్ని క్లియరెన్స్ సేల్ పెడుతున్నామనమాట. ఇన్నర్స్ మీద, లెగ్గిన్స్ మీద ఇలా డిఫరెంట్ కైండ్స్ అన్నీ ఉండిపోయినవి కొంచెం తక్కువ. మాక్సిమం ఎమ్, ఎల్ సైజెస్ అయితే స్టోర్లో చాలా అవైలబుల్గా ఉన్నాయండి. వైజాగ్లో ఉన్న వాళ్ళైతే స్టోర్కి విజిట్ చేయండి. లేదా ఆన్లైన్లో మీకు కావాలనుకుంటే నెంబర్ పెడతాను స్క్రీన్ మీద. ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు ఏమైనా నచ్చితే యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెడతాను కాబట్టి చూడండి, పర్చేస్ చేసుకోండి. ఈ టైంలో అయితే మీకు క్లియరెన్స్ సేల్లో తక్కువ ప్రైస్కి వస్తాయి కాబట్టి మీకు చక్కగా ఎక్కువ లాభం పొందొచ్చు. అండ్ ఆల్సో దసరాకి కూడా కొత్త స్టాక్ రాబోతుంది. ఇంకా పిల్లలు మేము ఇంటికి వచ్చేసాం కదా, ఇంకా వీళ్ళు హోంవర్క్స్ అవి కంప్లీట్ చేసుకుంటున్నారు. ఒక పక్క వీళ్ళకి చదివిస్తున్నాను అనమాట. ట్యూషన్ అయితే నేనేం జాయిన్ చేయలేదు ఇయర్. సో ఇంకా నేనే చదివిద్దాము అని చెప్పేసి ఇంకా నేనే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మరి రితిక ఏంటంటే నేను వీడియో తీస్తున్నాను కదా, నా ఫేస్ ఎక్కడుందని ఎతుక్కుంటుంది అనమాట. అందుకే అటు ఇటు తిరుగుతుంది. సో తెలుగు చదువుతుందనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా దసరా హాలిడేస్ ఇచ్చేస్తారు ఆబ్వియస్లీ. సో దసరా హాలిడేస్ 10 days హాలిడేస్ ఇస్తారు. హ్యాపీ, మళ్ళీ కొంచెం రెస్ట్ దొరుకుతుంది అనమాట. అండ్ ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ రితిక ఒక పక్క అండ్ వర్షకైతే ప్రాబ్లం లేదు. తన హోంవర్క్స్ తను చదువుకోవడం అవి తను చేసేసుకుంటుంది. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడుగుతుంది. బట్ రితికాకి ఏంటంటే కొంచెం మనం దగ్గరుండి చెప్పామనుకోండి కొంచెం బుర్రకెక్కుతుంది అనమాట. అప్పుడు తనకి ఓకే అని అర్థమవుతుంది. లేదా తను చదువుకోమని అనుకోండి చదువుకోదు, అటు ఇటు తిరిగి టైం పాస్ చేస్తే తప్ప చేయదనమాట. అందుకే తన దగ్గర కొంచెం ఎక్కువసేపు కూర్చోవాలి. అండ్ ఇక్కడ అదే కంప్లైంట్ చేస్తుంది అనమాట వర్ష. స్కూల్లో ఇలా టీచర్స్ ఇలా చెప్తారు అలా చెప్తారు అని చెప్పేసి వాళ్ళ చెల్లి గురించి నాకు షేర్ చేస్తుంది అనమాట అంతని. ఇంక ఈ లోపు వీళ్ళు హోంవర్క్స్ చేసుకుంటూ ఉంటారు. నేను ఇప్పుడు వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి వంట స్టార్ట్ చేయాలన్నమాట. ఏం చేస్తానో చూపిస్తాను చూడండి. హలో, సో ఇప్పుడు టైం 7 అవుతుంది. పిల్లలైతే చదువుకుంటున్నారు. వాళ్ళకి మండే నుంచి ఎగ్జామ్స్ అనమాట. అందుకనే వాళ్ళు కొంచెం ప్రిపేర్ అవుతున్నారు. ఈలోపు వాళ్ళు అక్కడ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. నేను ఇంకా వంట స్టార్ట్ చేయాలి కదా. రైస్ వద్దనేసారు. అండ్ మధ్యాహ్నం నేను ఎగ్ బుర్జీ చేశాను కదా, అది సరిపోదు. సో ఇప్పుడైతే చపాతీ విత్ పొటాటో కర్రీ చేస్తున్నాను. దానికోసం ముందు బంగాళదుంపలు కుక్కర్లో పెట్టేస్తే అవి ఉడికిపోతాయి కదా, ఆ తర్వాత కర్రీ ప్రిపేర్ చేసేసి నెక్స్ట్ చపాతీస్ చేసేస్తాను అనమాట. సో ఈరోజు మంచిగా మేము డిన్నర్ చపాతీ విత్ పొటాటో కర్రీ అయితే చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా శ్రీధర్ కోసం అయితే ఆవకాడో బనానా జ్యూస్ చేయాలి. తను ఆఫీస్కి వెళ్ళారు. వచ్చాక అప్పుడు తనకి చేస్తాను. ఫస్ట్ టైం అసలు యాక్చువల్లీ నేను చేయడం. ఇదిగోండి ఆవకాడో ఎప్పుడు చూడడమే తప్ప ఆవకాడో ఎప్పుడు నేను ఓన్గా ప్రిపేర్ అయితే చేయలేదు. వీడియోస్లో వాటిల్లో చూశాను. అండ్ ఆవకాడో జ్యూస్ కూడా ఒకసారి తాగాను, కానీ నాకు ఎందుకో అంత నచ్చలేదు. శ్రీధర్కి అయితే చాలా నచ్చేసింది, తన ఫేవరెట్ అయిపోయింది, అందుకనే తెచ్చారు. సో ఆవకాడో ఉంది, బనానా ఉంది, కొంచెం డేట్స్ వేసేసి కొంచెం పాలు వేసి చేయడమో చేస్తాను. జ్యూస్ ఎలా ఉన్నది మీకు ప్రిపరేషన్స్ చూపిస్తాను, ఓకేనా. సో ఈరోజు ఎందుకో మాకు క్లైమేట్ కూడా చల్లగా ఉంది కాబట్టి మా పిల్లలు కూడా అడిగితే రైస్ తింటారా అంటే వద్దు, మేము చపాతీయే తింటామన్నారు. సరే అని చెప్పేసి ఇంకా అందరికీ ఇంకా చపాతీ చేసేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంక ఇక్కడ మనకి బంగాళదుంపలు కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. ఉడకబెట్టేస్తే మంచిగా ఉడికిపోయాయి. దాన్ని కట్ చేసేసి ముందుగా ఉల్లిపాయలు అవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బంగాళదుంపలు వేసేసుకుంటాం. ఇందులో కావాలంటే మీరు గ్రేవీ కన్సిస్టెన్సీలా కావాలి అని అనుకుంటే శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను శనగపిండి అవి ఏం వేయలేదు. సింపుల్గా ఇట్లా పొటాటో కుర్మా అంటారు కదా, అలా చేశాను అనమాట. అంటే కొంచెం ముద్ద కూరలాగా అవుతుంది కదా, చపాతీల్లోకి పుల్కాల్లోకి కూర నిజంగా చాలా బాగుంటుంది. వంకాయ కూడా యాడ్ చేసుకున్నా ఇంకా బాగుంటుంది. వంకాయ బంగాళదుంప కూర కూడా బాగుంటుంది. చపాతీలోకి ఏ కూరైనా చాలా బాగుంటుంది. సో ఇంక ఇక్కడ నేను సింపుల్గా చేసేసాను. ఆ రోజు కూర కూడా చాలా బాగా వచ్చింది. మా రితిక కూడా వావ్ మమ్మీ చాలా బాగుందని చెప్పి చపాతీలోకి తిన్నదనమాట. సో చపాతీ అంటే రితికకు చాలా ఇష్టం. వర్ష తింటుంది లిమిట్గా, బట్ రితికకు చాలా ఇష్టం. సో ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి వేడివేడిగా వాళ్ళకి కాల్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట. వాళ్ళు తినేసిన తర్వాత అప్పుడు నేను తింటాను. నేను తిన్నాక శ్రీధర్ ఆఫీస్ నుంచి వచ్చాక తను తింటారు. ఎందుకంటే తను వచ్చేసరికి 9:30, 10 అలా అయిపోద్ది. ఈలోపు మా డిన్నర్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇదిగోండి సింపుల్గా డిన్నర్ ఇలా ప్రిపేర్ చేసేసాను, అయిపోయింది. సో బ్లాగ్ కూడా నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వెల్కమ్ టు మధు తెలుగమ్మాయి ఫ్యామిలీ. లాట్స్ ఆఫ్ లవ్.